నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఆర్ఏసీసీ ఐసీయూ హాస్పిటల్ ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను ఉరితీయాలి. హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన. ఐఏఎస్ సంస్థతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంబంధం లేదు. ఐఏఎస్ సంస్థ డైరెక్టర్ అంబల్రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అత్యాధునికమైన అన్ని రకాల సౌకర్యాలతో ఆర్ఏసీసీ రాజమండ్రి అడ్వాన్స్ క్రిటికల్ కేర్ ఐసీయూ హాస్పిటల్ అందుబాటులో ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమండ్రి దానవాయిపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ 3th ఫ్లోర్లో ఆర్ఏసీసీ ఐసీయూ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 యువ డాక్టర్లు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్ఏసీసీ ఐసీయూ హాస్పిటల్ ప్రారంభించారని తెలిపారు. ఈ హాస్పిటల్ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. మెడికల్ చెకప్ తో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని అన్నారు. వైద్య రంగానికి రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. ఐసీయూ అత్యాధునిక వైద్య సదుపాయాలతోటి రాజమండ్రి నగరంలో ప్రారంభించబడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్సల విషయంలో అన్ని రకాల హైజీన్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మెడికల్గా చేయాల్సినటువంటి టెస్టులు, అన్నిటికంటే మించి ప్రతి బెడ్ కూడా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్స విషయంలో ఎక్కడా ఏడు లోటు లేకుండా చేయడానికి వీలుగా ఈ హాస్పిటల్ తయారు చేశారు. అందుకు యంగ్ డాక్టర్స్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వీరు రమారామి ఇందులో ఒక 6 డాక్టర్లు ఉన్నారు. క్రిటికల్ కేర్, అదేవిధంగా ఇతరతర విభాగాలకు చెందినవారు, ఎనస్థీషియాకి చెందినవారు అందరూ కూడా ఈ ఐసీయూలో ఉన్నారు. ఇది రాజమండ్రి మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే చికిత్స కోసం వస్తారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ ఉపయోగపడాలని, రాబోయే రోజుల్లో రాజమండ్రి లాంటి నగరం, ఇక్కడ మనం ప్రభుత్వ పరంగా కూడా వైద్య కళాశాలను ప్రారంభించుకున్నాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్లయితే 2 జిల్లాలకి సెంట్రల్ పాయింట్గా రాజమండ్రి ఉంది. కాకినాడ ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది, ఏలూరు ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది, మధ్యలో ఉన్నది మాత్రం రాజమండ్రి. కనుక ఈ రాజమండ్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో హాస్పిటల్స్ రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తమ వైద్య వృత్తిలో ముందుకు వెళ్ళడానికి, పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఈ యువ డాక్టర్లు పూర్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అద్భుతంగా ముందుకు వెళ్ళాలని, అందరినీ కూడా సాంత్వనపరిచే విధంగా ఈ వైద్య చికిత్స ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ చంద్రమౌళి గారి సారథ్యంలో మరో నూతన అధ్యాయం మొదలవుతుంది రాజమండ్రి వైద్య రంగంలో. ఇవాళ రాజమండ్రి వైద్య కేంద్రంగా అడవిలుతూ ఉంది. ఈ సమయంలో యువకులు కొత్తగా నవయువకులు రావటం, అనేక సూపర్ స్పెషాలిటీలన్నీ అందుబాటులో రావటం, ఐసీయూలు అందుబాటులో రావటం, బెడ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఇది చాలా సంతోషం. సామాన్యుడికి కూడా వైద్య సేవలు అందాలని మనం కోరుకుందాం. ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టుబడితో పెట్టిన సందర్భంగా అది సామాన్యుడి బిల్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలంటే కొంచెం కష్టమే. కానీ ఇచ్చేటప్పుడు మనం సామాన్యుడి దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్పర్టైజేషన్ పెరుగుతోంది రాజమండ్రిలో. అన్ని హాస్పిటల్స్ కూడా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇది విజయవంతం కావాలని, యూనివర్సల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఆర్ఏసీసీ ఐసీయూ యూనిట్ విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్
ఆర్ఏసిసి న్యూ యూనిట్ ఓపెనింగ్కి రావడం జరిగింది. డాక్టర్ గారు చంద్రమౌళి గారు, రామకృష్ణ గారు, అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. క్రిటికల్ యూనిట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం అన్నది రాజమండ్రి ప్రజల అదృష్టం. స్వతహాగా మెడికల్గా ఎంత అడ్వాన్స్ అయినా మనం కంపల్సరీగా ఏదైనా కొన్ని కాని పరిస్థితులు అయితే హయ్యర్ సెంటర్స్కి వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజమండ్రికి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా, మెడికల్ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్ అవుతా ఉన్నా, ఈ రోజుకి కూడా మనకి ఏదైనా కొద్దిగా క్రిటికల్ అయితే హయ్యర్ సెంటర్కి వెళ్తున్నాం. రాజమండ్రి అన్నది మెడికల్గా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాల్సిన అవసరం కనబడతా ఉంది. వైజాగ్, విజయవాడతో పాటు సరిపాటుగా రాజమండ్రిని మెడికల్గా కూడా ఈ యొక్క సెంటర్ని హబ్ కింద తయారు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక క్రిటికల్ కేర్ యూనిట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం, యంగ్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజమండ్రిని ఎంచుకోవడం అన్నది శుభ పరిణామం. పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆరోగ్య పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు పీరియాడికల్గా అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటూ, మరి కార్యక్రమంలో అందరూ డాక్టర్సే ఉన్నారు నా చుట్టూ. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతంగా అలార్మింగ్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, కోల్కతాలో ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఐఎంఏ తరపున ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు. కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం పరంగా అయితే ఈ యొక్క చర్యని తప్పకుండా ఖండిస్తూ ఉన్నాం. కఠినమైన చర్యలు తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం. అలాగే వారిచ్చిన ఒక సజెషన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో నైట్ డ్యూటీస్ వేస్తూ ఉన్నారు. అక్కడ అవుట్ పోస్ట్ అన్నది కూడా కొద్దిగా ఉన్నా కూడా అక్కడ ఉన్న కావాల్సిన మెన్ అన్న వాళ్ళు లేకపోవడం కూడా కాస్త భయాందోళన గురి చేస్తుందని చెప్పడం. మరి రాజమండ్రి ఎస్పీ గారికి చెప్పాం, అవుట్ పోస్ట్లో నైట్ షిఫ్ట్ అప్పుడు కూడా కావాల్సినంత మెన్ని ఉంచాలని. డాక్టర్స్కి ఏ విధమైన ఇబ్బందులు కలగనప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ ఆలోచనతో మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని కూడా డాక్టర్స్ తెలియజేస్తూ ఐ విష్ దెమ్ గుడ్ లక్. ఆర్ఏసిసి రాజమండ్రి ప్రజలకు నమస్కారాలండి. నేను డాక్టర్ చంద్రమౌళి, తాటికొండ చంద్రమౌళి. నేను ఎండి డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశాను. ఐసీయూ సంబంధించిన వ్యాధుల్ని డీల్ చేయడంలో నేను స్పెషలిస్ట్. మేము యూనివర్సల్ హాస్పిటల్ 3rd ఫ్లోర్లో ఆర్ఏసిసి ఐసీయూ, రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసీయూ అని స్టార్ట్ చేసాం. మేము అత్యాధునిక ఎక్విప్మెంట్, వెంటిలేటర్స్, డయాలసిస్, అడ్వాన్స్డ్ మానిటర్స్ అన్నీ పెట్టాము. మా మోటో ఏంటంటే, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేశాను క్రిటికల్ కేర్ అండ్ ఎక్మో యూనిట్లో. నా మోటో ఏంటంటే, అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఐసీయూలో పనిచేసి వచ్చింది నేను. రాజమండ్రిలో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలకు నీడ్స్ అన్నీ క్యాటర్ చేసే విధంగా మా ఐసీయూ టైలర్ చేసాము. సో మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా రాజమండ్రి ప్రజానికాన్ని కోరుతున్నాము. అదే కాకుండా మాకుండే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎప్పుడు కూడా ఒక రౌండ్ ద క్లాక్ కంపల్సరీగా ఒక డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ విధంగా మేము సఫలీకృతం అయ్యాము. మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నాము. సో మా టార్గెట్ పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అత్యాధునిక సేవలు ఇవ్వాలి, అత్యాధునిక సదుపాయాలు ఇవ్వాలన్నది మా కోరిక. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణ ఉరిశిక్ష విధించాలని కోరుతూ హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శనివారం రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్లోని లాబీ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం హిందూ నాయకులు మసీద్ నుంచి ఆజాద్ చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లబీన్ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తక్షణ దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్తు దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం, హృదయ విదారకమన్నారు. कैंडल पैकेट We want justice. We want justice. We want justice. We want justice. హిందువులు వెంటనే ఉరియాలి. హిందువులు వెంటనే ఉరియాలి. హిందువులు వెంటనే ఉరియాలి.
ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్లో కొవ్వొత్తుల నిరసన తెలియపరచడం జరుగుతుంది. ఈ కొవ్వొత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో జరిగినట్టు ఆగాయిత్యం ఒక పేద మహిళ డాక్టర్ అయ్యి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ చంపబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి రాజమండ్రిలో చిన్న ప్రొడక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ కి ముఖ్య కారణం పేద అమ్మాయిలకి రక్షణ లేదు ఈ భారతదేశంలో. అలాగే ఎటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉంటే పెద్దగా చర్య తీసుకొని దానికి అందరు ఖండించి ఉరి శిక్ష చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించాలి. భారతదేశంలో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జరగకుండా చూడాలి. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ భగవంతుడు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఆజాద్ చౌక్లో చిన్న యాష్ స్టేషన్, చిన్నదే ఉంది పెద్దదే ఇది యాష్ స్టేషన్, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐకమత్యంలో తీసిన యాష్ స్టేషన్ కాబట్టి ఆ అమ్మాయిని పేద అమ్మాయి డాక్టర్ చదివింది. అమ్మాయి కష్టపడి డాక్టర్ చదవాలంటే వాళ్ళ రోజుల్లో చిన్న మాటలు కాదు. అంత అమ్మాయిని రక్షణ లేకుండా అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపబడింది. ఆ అమ్మాయిని అందరు కోరుకుంటూ ఈ భారతదేశం అంతా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. ఉరి శిక్ష ఐఏఎస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చూస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి 1 నెల రోజుల లోపు వస్తుందని వివరించారు. ఐఏఎస్ సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఫేక్ ఆరోపణ చేసేవారు మానుకోవాలని సూచించారు. సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఈ సంస్థతో సంబంధం లేదని వివరించారు. సంవత్సరం చేస్తున్న ఆరోపణ మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ సంస్థ రాజమండ్రి ఇన్ఛార్జి చింతపల్లి గౌతమ్, అప్పల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు పబ్లిక్ తాలూకా లాభం కోసం చేయట్లేదండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారంటే మీడియా పీపుల్ ఉన్నారంటే ఎక్కడైనా మంచి ఉంది అంటే చెప్తారు, చెడు జరిగినా చెప్తారు. కానీ ఇక్కడ మనం చేసిన చెడు లేదు, మంచి ఉంది కాబట్టి మీరు వచ్చారు, మీరు తీసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా ఒక 5 years ప్లాన్తో రన్ అవుతుందండి. కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు అందరూ. రాజమండ్రిలో కూడా ఆఫీస్ వస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామండి. నమస్తే అండి, మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ. అంటే చిన్న వాళ్ళు కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి అక్కడ 70 రూపాయలు రోజు పాకెట్ మనీ. అలాగే హౌస్ వైఫ్ అనుకోండి అక్కడ 200 రూపాయలు కూరగాయ ఖర్చులు. అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలాగా ఇంచుమించుగా 390 మెంబర్స్ నా టీం అయ్యారండి టోటల్గా. ఓన్లీ 3 monthsలో 3 నెలల్లో నేను ఈ యొక్క సిస్టమ్ చేశానండి. ఈ సిస్టమ్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ 10 మందికి మనం ఉపాధి కల్పించే సిస్టమ్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ క్లియర్గా.
ఇంచుమించుగా ఒక 3 monthsలోనే నాకు ఒక 2 lakhs సంపాదించాను సార్. దీనిలో 2 లక్షల రూపాయలు వచ్చిందండి. ఎవరు ఇస్తారు సార్ ఇవన్నీ 2 lakhs అంటేనే? అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. డైలీ పావు గంట వర్క్ చేసుకుంటారు, సంపాదించుకున్నారు అందరం. అందువల్ల ఏంటంటే ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి నేను ఖండితంగా ఇవాళ వచ్చాను సార్. కాదంటే అభియోగాలు వచ్చినాయంటే సార్ ఫేక్ వాళ్ళు ముసుగులు పెట్టుకుని మాస్కులు పెట్టుకుని చేస్తే అదేంటంటే కొంతవరకు నిరుత్సాహపరచచ్చు, కానీ ఆపలేదండి దాన్ని. ఎందుకంటే కంపెనీని మాత్రం ఆపలేదు. కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉంది, పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తుంది మాకు. మేము చేసిన వరకు మాకు డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు ఇంక మాకు భయం ఉందండి. త్వరలో రాజమండ్రిలో ఆఫీస్ కూడా నా ద్వారా రాబోతుందండి. ఆఫీస్ శాంక్షన్ చేశారు మేడం కూడా. త్వరలో మీకు ఇక్కడ రాజమండ్రి స్టార్ట్ అవుతుంది ఆఫీస్ కూడా. నా పేరు అప్పలస్వామి అండి. ఆరేపురం రాజమండ్రి అండి. ఆరేపురం మాది. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవాలనుకునే వారికి అందుబాటులో మీనాక్షి మేక్ ఓవర్ అకాడమీ ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమండ్రి నారాయణపురంలో మీనాక్షి మేక్ ఓవర్ అకాడమీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవాలనుకునే వారికి అందుబాటులో మీనాక్షి మేక్ ఓవర్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారు హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని అన్నారు. మీనాక్షి మేక్ ఓవర్ అకాడమీ రాజమండ్రిలో ఏర్పాటు చేయడం వల్ల బ్యూటీషియన్ కోర్సు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. మీనాక్షి మేక్ ఓవర్ అకాడమీ వ్యవస్థాపకురాలు మీనాక్షి మాట్లాడుతూ తమ వద్ద బ్యూటీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తమ వద్ద ప్రొఫెషనల్ మేకప్, బ్యూటీషియన్, కాస్మెటాలజీ, పర్మనెంట్ మేకప్, బ్రైడల్ మేకప్, మేడిఫేషియల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సులు నేర్చుకునే వారికి 50% రాయితీ ఇస్తామని తెలిపారు. తమ వద్ద వెడ్డింగ్ మేకప్, రేట్ జ్యువెలరీ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వై దేవి ప్రసాద్, రుక్య సయ్యద్, రామ్మోహన్ నాని, అలాగే దుర్గా ప్రసాద్, గోపి, శ్రేణు తదితరులు పాల్గొన్నారు. హాయ్ అండి, దిస్ ఈజ్ మీనాక్షి ఫ్రమ్ బేబీ మేకర్ స్టూడియో అండ్ అకాడమీ. అందరికీ నమస్తే అండి. ఆగస్ట్ 18th మా అకాడమీ రెన్యూషన్ అయిన సందర్భంగా రీఓపెన్ అయ్యింది. అందరికీ అందుబాటులో 50% డిస్కౌంట్లో ఆన్ కోర్సెస్ అండ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర బ్యూటీషియన్ కోర్సెస్, అడ్వాన్స్డ్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సెస్ అండ్ కాస్మెటాలజీ కోర్సెస్ అండ్ పర్మనెంట్ మేకప్ కోర్సెస్ కూడా మా దగ్గర అవైలబుల్. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటే చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తున్నారు. ఇప్పుడు మీకు అందరికీ అందుబాటులో రాజమండ్రిలో విత్ గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు అని అనుకునే వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండి. మీరు ఫ్రీ ఆన్ హ్యాండ్స్ వచ్చి ఈ కోర్స్ నేర్చుకుని సర్టిఫైడ్ అయ్యి మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ అండి. బ్యూటీషియన్ సర్వీసెస్, కాస్మెటాలజీ సర్వీసెస్, పర్మనెంట్ మేకప్స్ అండ్ మేకప్ సర్వీసెస్ కూడానండి. కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా దగ్గర జ్యువెలరీ ఆన్ రెంటల్ బేసెస్ కూడా ఉన్నాయి. మీరు వెడ్డింగ్ సీజన్ వచ్చినప్పుడు జ్యువెలరీ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలనే ఆలోచన మీకు లేకుండానే మా దగ్గర మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అందరికీ ఈ సర్వీసెస్ అండ్ కోర్సెస్ 50% డిస్కౌంట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రాజమహేంద్రవరంలో డాక్టర్ గౌతమి రెడ్డి గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రఖ్యాత వైద్య నిపుణులు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఇన్ పేషెంట్ రూమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి, ప్రఖ్యాత వైద్యులు జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గని భాస్కర్ రావు, డాక్టర్ వీరాజు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. రాజమహేంద్రవరంలో అత్యాధునిక గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రావడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ హాస్పిటల్ విశేష రీతిలో మంచి పేరు తెచ్చుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గౌతమ్ రెడ్డిలను అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వైద్యులు, వైద్య నిపుణులు, నగర ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల అతిథులు పాల్గొన్నారు. చేయడానికి వీలుగా దీన్ని డెవలప్ చేసామండి. సార్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది సార్. ఇప్పుడు అంతా ప్రీవియస్ మీరు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం లైఫ్ స్టైల్ చూడడానికి ఇప్పుడు మనం తినే తిండికి, మనం వాడే వాటర్కి, మన ఉన్న పొల్యూషన్కి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన జబ్బులు, యూరాలజీలో వచ్చే జబ్బులు మెజారిటీ అని లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బులు అనమాట. సో మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఈ జబ్బులు అన్నింటినీ అరికట్టచ్చు. సో మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఆల్వేస్ మనం జాగ్రత్త పడితే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ జబ్బులన్నీ అరికట్టచ్చు అండి. సార్ ఇప్పుడు
ఇందాక చెప్పినట్టు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటామండి. ఈ ఎప్పుడైతే ఎక్కువైనాయో ఈ జబ్బులు కూడా ఎక్కువైనాయి అనమాట అండి. అంటే కిడ్నీలు పాడవడం, కిడ్నీలో రాళ్ళు తయారవడం, ప్రోస్టేట్ సమస్యలు, ఇవన్నీ రిలేటెడ్ టు ఈ షుగరు, బీపీఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఎక్కువ అధికంగా కనిపిస్తుంటాయి అనమాట అండి. కిడ్నీలు చెడిపోవడం, డయాలసిస్కి వెళ్ళడం, ఇవన్నీ బేసికలీ ద రూట్ కాజెస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోవడం, ఇవి కారణాలు అనమాట. సార్ అదే ఇందాక చెప్పినట్టు ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. అంటే ఫెసిలిటీస్కి, పేషెంట్స్కి మరిన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి 24 hours సర్వీస్. ఎప్పుడు ఎనీ ఎమర్జెన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్. నాతో సహా వేరే టీమ్ ఆఫ్ డాక్టర్స్, వీఆర్ ఆల్వేస్ 24 hours వీఆర్ అవైలబుల్. ఓన్లీ అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ యూరాలజీ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. సార్ వాట్ ఎవర్ నీడీ, ఎనీ నీడీ పేషెంట్, పూర్ పేషెంట్ అన్న ఎవరన్నా సరే, వీఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ ఎనీవన్. థ్యాంక్ యూ. And I will carry his legacy forward. Sir. సార్ మనం ఇప్పుడు ఒక ఎక్స్పెషల్లీ మీరు చెప్పే ప్రాబ్లం ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ వస్తుంది సార్. అంటే 45-50 years పై వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ సార్ ఇవన్నీ. వీటికి ఏంటంటే కొంచెం ప్రోస్టేట్ సమస్యలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, ప్రోస్టేట్ పెరుగుదల వల్ల యూరిన్ లోపల స్టాప్ ఉండిపోయి ఈ స్మెల్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం కారణాలు అన్నమాట అండి. సార్ వాటర్ ప్రాబ్లం కాదు సార్, మన లైఫ్ స్టైల్ లోపల ప్రోస్టేట్ సమస్యల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సార్ ఇవన్నీ సార్. న్యూరో వైద్య శాస్త్రం గత 10 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిందని, ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిందని ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరం న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సాయి హాస్పిటల్లో ఆధ్వర్యంలో సాయి హాస్పిటల్స్లోని సినాప్స్ ఆడిటోరియంలో గోదావరి న్యూరో అప్డేట్ 2024 పేరుతో వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ క్రిష్ శ్రీధర్, కావేరీ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్, ఆంధ్ర మెడికల్ కళాశాలలోని న్యూరో విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ గోపి ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. బ్రెయిన్కి, స్పెయిన్కు వైద్యం చేయడంలో రకరకాల విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మందులు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రతి న్యూరో వైద్య నిపుణుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల క్రితం స్పైన్ సర్జరీలో కానీ, బ్రెయిన్ సర్జరీలో కానీ న్యూరో సర్జన్లకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందన్నారు. న్యూరో శాస్త్రవేత్తలు మానవాళి శ్రేయస్సు కోసం కనిపెడుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త వైద్య పరికరాలను, విధానాలను న్యూరో సర్జన్లకు ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికి రాజమహేంద్రవరం న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సాయి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోదావరి న్యూరో అప్డేట్ వంటి వైద్య విజ్ఞాన సదస్సులు అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తాయని వక్తలు అభినందించారు. For today's topic, the primary goal of epilepsy treatment is to ensure the best possible quality of life. Next, just not giving a good drug, giving also good quality of life. So how do you achieve that? So you see this is a balance board. So epilepsy has got its own risks. Risks of falling, risks of burns, risk of an accident, all these things. Tongue bite. So it's got its own risks. The therapy has got its own risks, side effects. There are no drugs with no side effects. We have seen patients who expired after giving big complex injections in hospitals. So every drug has got its own side effects. Every drug, there's no drug without side effect. So we really need to choose the risk of therapy. Then the huge benefit of therapy. So entire goal is to just balance these three: the risk of epilepsy, the risk of the therapy, and the benefit of therapy. So it's just a balance, and it's how well you balance this board is the end result you get for the patient. So what to choose, how to choose? స్థానిక నాళం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధిలక్ష్మి వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 జరిగింది. ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ఉంచి
గోతిలో పసుపు కుంకుమ క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాటను నిల్చోబెట్టారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నారని వివరించారు. 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోగులు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయ అభివృద్ధి కానీ ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, ఆలయ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయడం, భక్తులకు కావాల్సిన ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగిందన్నారు. ఈ సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా దీవెని తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చిన తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సింది. రాజమండ్రిలో గోదావరి గట్టున ఉన్న నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయక ఆలయం విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది. 173 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం. మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన, ఐనివిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం. ఇక్కడ ఎంతోమంది 6 కానీ 11 కానీ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వాళ్ళు మొక్కుకున్నవన్నీ కూడా వారికి తీరిన జ్ఞాపకాలు, వాళ్ళ కథలు ఎన్నో చెప్తారు. అలాగా కాటన్ దొరగారు ఇక్కడ గంట ఇవ్వడమే కాదు, ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీ గుడి అంటారు చూడండి, ఎంతోమంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, తర్వాత IAS IPS అధికారులు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఎంతో మంచి జరిగిందని ఎన్నో కథలుగా చెప్తారు. మా ముందు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇలాగున్నది 2014 నుంచి కూడా ఎంతో అభివృద్ధి చెంది తెలుగుదేశం ప్రభుత్వంలో గత కొన్ని ఏళ్ళుగా కూడా కొంత వెనకబడడంతో మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి చొరవతో దీనికి మా బృందం అందరూ కూడా రంగులు వేయడం దగ్గర నుంచి అన్నీ కూడా మొదలుపెట్టి నవరాత్రులు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా జరుగుతాయో అంత వైభవంగా కూడా ఇక్కడ ఎంతో నవరాత్రులు బాగా జరుపుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి మహిమ మీ కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాం. ఇది అతి పురాతనమైన గుడి అండి. ఇది కాటన్ దొర గారు ఒక క్రిస్టియన్ అయ్యింది కూడా ఈ గుడికి ఈ దేవుని మీద నమ్మకంతో గంట ఇచ్చారండి. అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయింది. అది కాకుండా మన భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక చవితికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబు గారికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని 108 కాయలు కొట్టేసి వెళ్ళారు. అలాగే ఐనవీల్లో ఉన్నట్టు మన వినాయకుడికి ఎలక వాహనం, నంది వాహనం, గజస్తంభం ఉంటుంది. ఇంకెక్కడ ఉండవు, ఓన్లీ ఐనవీల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఎమ్మెల్యే గారు గత 6 సంవత్సరాల నుండి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు నెగ్గిన వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకుని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. రోజుకి ఒక కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖునే నవరాత్రి ఉత్సవాల ప్రారంభం, 8వ తారీఖు ఉదయం గణపతి కళ్యాణం, గణపతి హోమం, 8వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం, సోమవారం నాడు సహస్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ, బుధవారం నాడు గణపతి కళ్యాణం, గురువారం నాడు నగర సేవ, శుక్రవారం నాడు మన కుంకుమ పూజలు, శనివారం నాడు అన్నవరం నుంచి సత్యనారాయణమూర్తి కళ్యాణం, అన్నవరం నుంచి పురోహితులను తీసుకొచ్చి సత్యనారాయణమూర్తి కళ్యాణం చేస్తారని నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం. అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు. అందుచేత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు 9 రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ గుడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో RACC ICU హాస్పిటల్. RACC ICU హాస్పిటల్ ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను ఉరితీయాలి. హిందూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన. ఐఏఎస్ సంస్థతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంబంధం లేదు. ఐఏఎస్ సంస్థ డైరెక్టర్ అంబల్రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.